వీఆర్ థరోలీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సార్. మీ నుంచి రావడం అనేది చాలా ఇట్స్ అ బిగ్ వర్డ్ సార్. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎంత క్రిటికల్గా ఆలోచిస్తారో. సో మీరు ఇలా మాట్లాడినారంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. దిస్ ఇస్ అ బిగ్ థ్రిల్లింగ్ థింగ్ ఫర్ us. Thank you for really giving us, after 2 years of relentless travel with the project, you are able to finally deliver a masterpiece. I am very happy. Hopefully sir, మేము ఇంత ముందు అన్నట్టు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. We are going to show so much more in the next 1-2 months sir. Yes. Okay, but as a hero you take all the responsibility and onus of all the whole production. You are into every aspect. అంటే రెస్పాన్సిబుల్ గా ఉండి వర్క్ చేసే హీరో నువ్వు కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఈ మాట నేను. అడగండి సార్. స్వయంభూ was in fact scheduled to be released in this month. Yes sir. Right? Yes sir. But it shifted to April it seems. అవును సార్. Right? Summer 2026. Yes. Yes. ఇప్పుడు దానికి కనిపించిన వినిపించిన ది స్ట్రాంగెస్ట్ అపరెంట్ రీజన్ ఇస్ VFX లేట్ అయ్యింది. ఫర్ ది పర్ఫెక్షన్ ఆఫ్ VFX అన్నది దట్ ఈస్ బీయింగ్ వైడ్లీ హెర్డ్. వేర్ ఈస్ దిస్ ఇంబ్యాలెన్స్ ఇస్ కమింగ్? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కన్సెప్షన్ లేకపోతే మేకింగ్ లో ప్రాబ్లమా, లేకపోతే నువ్వు కొత్త సీన్స్ యాడ్ అవుతూ రావడం వలన? ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ ఆర్ బీయింగ్ రియల్లీ I can use it denigrated on the part of delay. Sir, delay. I will answer sir. నేను ఒకటే చెప్తాను సార్. అంటే ఇది మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ప్రతి సినిమాకి అవుతున్న ప్రాబ్లం. నాట్ జస్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్సే కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా అవుతున్నాయి సార్. వాట్ ఈస్ యువర్ రీజన్? సార్ నా రీజన్ చెప్తాను సార్. ఎందుకంటే నవ్ డేస్ పర్ఫెక్షన్ అనేది ఉంది సార్. ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకొని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఇప్పుడు ఒక VFX అతను తప్పు అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది, సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది, ఇలా స్నోబాల్ అవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధు గారు చెప్తారు ఇంకా డీటెయిల్గా, ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కంట్రోల్లో లేదు సార్. ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిల్మ్, అంటే దాన్ని చెక్కాలి, దాన్ని బాగుండాలి, అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేదు సార్. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి CG షాట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్. సో కొంచెం లేట్గా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్. సో చెక్ చేసి రీచెక్ చేసుకునే దాంట్లో డెఫినెట్లీ ఉంది సార్ డిలే. మా సినిమాకి సెంధిల్ గారు విల్ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్. ఎందుకంటే 2000 పైన CG షాట్స్ ఉన్నాయి. ఆయన రోజు ఇప్పటికీ ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా 2 గంటల వరకు ఆయన 3 వరకు ఉండి హీస్ కమ్ బ్యాక్ హియర్. సో actually like to answer your question అండి, see there are delays will happen in so many ways అండి. అంటే లైక్ ఇక్కడ స్టోరీలో షూట్ చేయడమా, మళ్ళీ స్టోరీలో చేంజ్ చేయడమా, అదంతా లైక్ సి ఫర్ అన్ ఆడియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఫర్ అన్ ఆడియన్స్ సినిమా బాగుందా లేదా అన్నదే మ్యాటర్. మీరు 10 సార్లు రాశారా, 10 సార్లు షార్ట్ మార్చారా, ఏం చేసిన ఆడియన్స్ సంబంధం లేదు. మీరు 1 సంవత్సరంలో తీసారా, 5 సంవత్సరాలు తీసారా, ఫైనలీ రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ అ బెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్. సో దానికోసం ఏంటంటే లైక్ ఎడిట్లో కొద్దిగా చేంజెస్ అవ్వచ్చు, లేకుంటే లైక్ VFXలో చేంజెస్ అవ్వచ్చు, దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్లో చేంజెస్ అవ్వచ్చు. సో విచ్ వీఆర్ ట్రయింగ్ టు బి కేర్ఫుల్ అండి, ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని. సో ఏదైనా ముందే వచ్చేయాలి అన్నట్టు కాదండి. వీఆర్ ట్రయింగ్ టు you are mistaken about my question. అంటే your question was that అండి, అంటే not that way. ఇక్కడ ఎందుకంటే బికాజ్ ఆఫ్ లేట్ జరిగిన కొన్ని ఎపిసోడిక్ సిరీస్ జరిగిన వాటిల్లో ప్రొడ్యూసర్ గాట్ టెరిబుల్లీ ఇండెమినిఫైడ్. చాలా దారుణంగా దెబ్బతిన్న సందర్భాలు ఇండస్ట్రీ చూసింది ఈ మధ్యనే. సో అందుకని ఆ యాంగిల్లో అడిగాను. ఠాగూర్ మధుర్ గారు ఈజ్ ఆఫ్ కోర్స్ ఈజ్ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్, దట్స్ సెపరేట్ థింగ్. బట్ ఇక్కడ ఎక్కడ జరిగింది అంటే డిలే అవ్వడానికి లైక్ రీజన్ ఏంటంటే ఓన్లీ ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నం మాత్రమే అండి. సో దానికి అవర్ ప్రొడ్యూసర్ సపోర్టింగ్ అస్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో మీరు టీజర్ చూసిన తర్వాత యూ ఓన్లీ కెన్ జడ్జ్ ఇట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ దే ఆర్ కమింగ్ అప్. సో దానికి సో ఏదైనా గొప్ప వర్క్ చేయాలంటే కొద్దిగా డిలే అవుతుందండి. సో లైక్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్. పెద్ద మనసుతో మీరు డైరెక్టర్ సార్, విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్? సార్ ఇంగ్లీష్, తెలుగు మాట్లాడతారా? మాట్లాడచ్చు. అది ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డ్రామాటికల్ ఎరర్స్ వస్తుంది అలాంటి. ఇప్పుడు స్వయంభూ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ అట్రిబ్యూటెడ్ టు ది గాడ్, అల్టిమేట్ ఇన్కార్నేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ వాట్ యు కాల్ యూనివర్సల్ సోల్ కాల్డ్ గాడ్. కరెక్ట్. ఇది ఇక్కడ సినిమా ఇప్పుడు మీరు చూపించిన ట్రీజర్ కి సంబంధించినంత వరకు డైలాగుల్లో స్వయంభూ టైటిల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది ప్రోటగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ. అబ్సల్యూట్లీ.
ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఈస్ ది ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ. ప్రోటగనిస్ట్. సార్ స్వయంభూ అంటే స్వయంగా ద పర్సన్ హూ I know, I understand. స్వయంగా వచ్చినవాడు. ఓకే, he actually is the character is somebody who is left alone. He is not touched by anybody. He has to rise apne aap. ఆఫ్ కోర్స్. సో అలాంటి వాడికి అందుకే మీరు అడిగిన స్వయంభూ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. డెఫినెట్లీ స్టార్టింగ్లో మీరు చూసారు సెనగోల్ గురించి చూశారు. Yes. దట్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మేము అంటే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా రివీల్ చేయాలి, కథ రివీల్ చేయాలని. దెర్ ఇస్ అ వెరీ నైస్ మిస్టికల్ టచ్ టు ద ఫిల్మ్ ఆల్సో. That's what I ఇట్స్ ఎ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామా విత్ అన్ యాక్షన్ బ్యాక్డ్రాప్, బట్ చిన్న మిస్టికల్ ఎలిమెంట్ కూడా ఉంటాయి. నిఖిల్ గారు, All నిఖిల్ the గారు, very best. God bless. నిఖిల్ గారు, Thank you, sir. నిఖిల్ గారు, Sir, sir. ఇక్కడ నిఖిల్. పూర్తిగా రాబోయే సార్. ఫైన్ సార్, చాలా బాగుంది teaser. సార్ యువర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ అమేజింగ్ సార్. God bless. God bless. So, అంటే ఇక్కడ ఉన్న ఆల్ మీడియా పీపుల్ అందరూ ట్వీట్స్ నేను చదువుతుంటాను, బట్ మీవి కూడా అందరూ ఫాలోయింగ్ యూ. thank you, sir. Thank you. సార్ టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. Sir. సో బట్ కార్తికేయ టు స్వయంభూ Sir. ఇండియా హౌస్, సార్ బాయ్ నెక్స్ట్ డోర్, స్వామి రారా, సూర్య వేస సూర్య, ఈ నిఖిల్ మేము పూర్తిగా మిస్ అయిపోయినట్టేనా? సార్ మధ్యలో 18 పేజెస్ అని సినిమా వచ్చింది కదా సార్. అది పాండమిక్ లో చేసిన సినిమా, కార్తికేయ 2 కన్నా ముందు చేసిన సినిమా. అదే కార్తికేయ టూ అని చెప్పి స్టార్ట్ చేశాను అందుకని. కార్తికేయ టూ, స్వయంభూ, ఇండియా హౌస్. సార్ ఈ నెక్స్ట్ కార్తికేయ 3 ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయబోతున్నారని తెలుసు. ఈ ఇయర్ ఎండ్ నుంచి కార్తికేయ 3 కూడా ఉండబోతుంది. కార్తికేయ 3 స్టార్ట్ చేయబోతున్నారు, చందు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. అది ఓకే. అంటే ఇంక మేము ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నిఖిల్ మిస్ అయిపోయినట్టుగా. సార్ అంటే 100% మీరు చెప్పినట్టు నేను చేస్తాను సార్. బట్ నాకు తెలిసి ఒకవేళ కథ అన్నది అంటే ఇప్పుడు 2 types ఆఫ్ మూవీస్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ సార్. అంటే మన ట్రెండ్ బట్టి కూడా అండ్ యూనో పీపుల్ టేస్ట్ బట్టి కూడా వెళ్ళాలి. ఇట్స్ కాస్టింగ్ 295 రూపీస్ మినిమం పర్ టికెట్. అది యూనో విచ్ ఇస్ ప్రిటీ లార్జ్ మనీ అది. సో నాకు తెలిసి అలా ఉన్నప్పుడు పీపుల్ వాంట్ టు హ్యావ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మంచి సినిమా చూడాలి, పెద్ద సినిమా చూడాలని ఉంటుంది సార్. లేదంటే చాలా మంది ఓటీటీసీ కూడా చూస్తున్నారు సార్. అది వాస్తవం, మనం అందరికీ తెలిసి ఇది మనం ఎక్కువ మాట్లాడుకోం బయట. బట్ మాకు కొంచెం జరగండి మీరు, సారీ. సో ఆ మాట్లాడుకోం బట్టినా ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. నేను ఒకవేళ ఒక గై నెక్స్ట్ డోర్ సినిమా చేస్తే అది లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. బికాజ్ డిస్ట్రిబ్యూటర్స్కి మనం వాళ్ళకు కూడా మనం విష్ నాట్ ఒక ప్రోడక్ట్ చూపించే ప్రోడక్ట్ అమ్మకూడదు. సో ఐ ఫీల్ దట్ యూనో ఒకవేళ ఇట్స్ లిమిటెడ్ ఆడియన్స్కి ఉంటుంది. ఒక గై నెక్స్ట్ డోర్ ఒక చిన్న సినిమా చేస్తామంటే అది ఓటీటీకి కానీ వెబ్కి కానీ అలా చేయడం నాకు ఇష్టం సార్. ఐ విల్ డెఫినెట్ డూ ఇట్. ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఎస్ డైరెక్టర్ గారు, సార్ నమస్తే సార్. ఒక ఆయుధం, ఒక యోధుడు, ఒక సమస్య, ఇంతేనా ఈ స్టోరీ? ఇంకేమైనా ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఇది టూ సింప్లిస్టిక్గా ఉంది సార్ మీరు చెప్పినది సార్. చూసిన వారికి చెప్తారా? ఇలే సార్, టీజర్లో ఒక ఆయుధం చూపించారు, తర్వాత ఒక సమస్య చూపించారు, తర్వాత ఒక యోధుడిని చూపించారు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, బాయ్ మీట్స్ గర్ల్, ఫాల్ ఇన్ లవ్, వాట్ హ్యాపెండ్ అలాంటి ఇస్ ది, ఇఫ్ యూ సింప్లిస్టిక్లీ సే ఇట్ ఇస్ దాట్ సార్. ఇఫ్ దాట్ లవ్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ జూబ్లీ హిల్స్, అది ఒకటి సార్. అదే లవ్ స్టోరీ టైటానిక్లో పెట్టేస్తే అది వేరే అయిపోతుంది. సో దాట్స్ హౌ ఇట్ ఇస్ సార్. ఇట్స్ ఒక స్మాల్ విలేజ్ బాయ్ హూ వాంటెడ్ టు బికమ్ అ వారియర్. సో ఆ టైంలో ఎలా జరిగింది, ఒక एसआई का बेटा IPS होने के लिए चाह रहा है. तो ఎలాంటి ఒక స్టోరీ సార్. అది విచ్ ప్లాట్ఫామ్లో మనం పెడతాం, అక్కడ ఆ టైంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ వేరే వేరే ప్రొటాగనిస్ట్ ఎవరు, వేరే వేరే పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ దోస్ టైమ్స్ ఎవరు. ట్రూ స్టోరీ అండ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ. నిజంగా జరిగింది సార్. ఇది కథ Yeah. చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ సార్. అది మనం మాట్లాడుకోం బట్ జరిగింది సార్. అంటే ఎక్కడ, తమిళనాడు అంటే? సార్ మన చిత్తూరు ఏరియాలో జరిగింది. చిత్తూరు తంజావూరు మధ్యలో ఆ టైంలో మినీ కింగ్డమ్స్. చిత్తూరు, తంజావూరా? అవును సార్. చిత్తూరు, తంజావూరు, చిత్తూరు. అందుకే సార్ మన పాన్ ఇండియా సినిమా